మెటలర్జీ అంటే ఏంటి అంటే తమాషా. మా ఫ్రెండ్స్ నాకు అప్పట్లో ఒక వేరే కాలేజ్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో అవకాశం దొరికింది, ఇంకో దగ్గర మెకానికల్ ఏదో. కౌన్సిలింగ్ ఇవి రకరకాలు జరుగుతాయి కదా. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ నో, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్ నిన్ను చేయకూడదు. స్టూడెంట్స్కి ఒకసారి ఒక ఆపర్చునిటీ వచ్చి ఒక ఆప్షన్ తీసుకుంటే వాళ్ళని మళ్ళీ ఊరికే నువ్వు ఇక్కడ కాకపోతే అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడ కాకపోతే ఇక్కడికి వెళ్ళొచ్చు అని అంత ఆప్షన్స్ ఇస్తే మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. బట్ లక్కీలీ నాకు సెకండ్ కౌన్సిలింగ్లో MGIT మెటలర్జీ వచ్చింది. ఆ తర్వాత థర్డ్ కౌన్సిలింగ్, ఫోర్త్ కౌన్సిలింగ్ ఇంకేవో కాలేజ్లలో ఎలక్ట్రికల్ అన్నారు, సివిల్ అన్నారు, అన్నీ ఉన్నారు. కానీ అప్పటికి బ్యాచిలర్స్ అయిపోయి మాస్టర్స్, PhD అన్నీ చేసిన తర్వాత కూడా చూసుకుంటే మనం ఏ ఫీల్డ్లో అయినా ఒక బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నది ఎవ్రీడే యూజ్లో చాలా తక్కువ శాతం మనకు పనిచేస్తుంది. దెర్ ఆర్ మెనీ అదర్ స్కిల్స్ విచ్ వీ లెర్న్ విత్ ఎక్స్పీరియన్స్.